సండే మార్నింగ్ నిన్న రుబ్బిన పిండిని అయితే బాక్సెస్లోకి నింపి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసాను. కొద్దిగా పిండి తీసుకొని ఇలా లూజ్గా కలిపి ఇడ్లీ అయితే పోసాను. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చింది. మా హస్బెండ్ అయితే చికెన్ తెచ్చారు. చికెన్ సేర్వా చేయమని చెప్పారు. సో చికెన్ కొద్దిగా తీసుకొని కొద్దిగా అయితే ఆఫ్టర్నూన్ చేద్దామని పక్కన పెట్టేసాను. చికెన్ అయితే ఫస్ట్ శుభ్రంగా కడిగి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి చికెన్ వేసి దాంట్లో కల్లుప్పు పసుపు బాగా వేసి వేయించిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కారం వేసి దాంట్లో నీళ్ళు పోసి చికెన్ అయితే బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్, పట్టా, లవంగం, ఆకు, ఆనియన్స్, టమోటా అంతా వేసి వేగాక కోకోనట్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయాలి. ఇది బాగా వేగాక కొత్తిమీర, పుదీనా వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చికెన్ని దాంట్లోకి వేసి బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చికెన్ అయితే బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇడ్లీకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది.